సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు. ఎన్టీఆర్ మాట తప్పడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ మాటలంటున్నది మేము కాదు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఒకరు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తల్లి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. సరిగ్గా దేవర సినిమా రిలీజ్ ముందు కౌశిక్ అనే జూనియర్ ఎన్టీఆర్ అభిమాని క్యాన్సర్ తో బాధపడుతుండగా చావు బతుకుల మధ్య ఉన్న అతన్ని ఆదుకుంటామని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. కలిసి సినిమా చూద్దామని, ఆర్థిక సహాయం చేస్తామని మాట ఇచ్చి చాలా రోజులవుతున్నా ఇప్పటికీ ఎలాంటి సాయం చేయలేదని, కొడుకుని కాపాడాలని తల్లి వేడుకుంటూ మీడియా ముందుకొచ్చింది. గతంలో బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన అభిమాని కౌశిక్ తో వీడియో కాల్ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. ఆ సమయంలో క్యాన్సర్ తో పోరాడుతున్న కౌశిక్ ను ఆదుకుంటానని ఎన్టీఆర్ హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం 11 లక్షల రూపాయలు టీటీడీ ఇచ్చి ఆర్థిక సాయంతో కౌశిక్ కు ఇప్పుడు ఆపరేషన్ పూర్తయిందని, మరో 20 లక్షల రూపాయలు ఆసుపత్రి ఫీజులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. కౌశిక్ కుటుంబ సభ్యులకు అంత స్తోమత లేకపోవడంతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా చెన్నై అపోలో ఆసుపత్రిలో కౌశిక్ చికిత్స పొందుతున్నాడు. మొత్తం 77 లక్షలు ఇవ్వాల్సి ఉండగా చివరికి 20 లక్షలు అందిస్తే డిశ్చార్జ్ చేస్తామని అపోలో యాజమాన్యం చెబుతోంది. సహాయం చేస్తామన్న ఎన్టీఆర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేదని కౌశిక్ తల్లి వాపోయింది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసినా స్పందన లేదని బాలుడి తల్లి సరస్వతి వాపోతుంది.